त्वया वर्तिता संस्कृता त्वत्सुताः अये वत्सले मंगले हिंदुभूमे स्वयं जीवितान्यर्पयामस्त्वयि नमो विश्वशक्त्यै नमस्ते नमस्ते त्वया निर्मितं हिन्दुराष्ट्रं महत् प्रसादात् तवैवात्र सज्जा समेत्य समालम्बितुं दिव्यमार्गं वयम् समुन्नामितं येन राष्ट्रं नयेतत् पुरो यस्य नम्रं समग्रं जगत् तदा दर्शयुक्तं पवित्रं सतीत्वम् प्रियाभ्यः सुताभ्यः प्रेच्छाम्बते सुशीला समुत्पादयास्मासु शक्तिं सुदिव्याम् दुराचार दुर्वृत्ति विध्वंसिनीम् पिता पुत्र भ्रातृश्च भर्तारमेवम् सुमार्गं प्रति प्रेरयन्तीमिह सुशीला सुधीरा समर्था समेताः स्वधर्मे स्मार्गे परं श्रद्धया वयं भावितेजस्वी राष्ट्रस्य धन्याः जनन्यो भवेमेति देयाशिषम् भारत माता की जय। ध्वज प्रणाम 1 2 3 उपविश పరిచయం స్వప్నక్క. ఈనాటి మన సంక్రాంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శిరీష కాశీనాథుని గారి ఎంపీజీఓ ఐటీ సొల్యూషన్ ఏఐ కాన్సెప్ట్ స్టూడియో వ్యవస్థాపకులు మరియు సిఇఓ. సంస్థ దృక్పథాన్ని మార్చే ఏఐ సొల్యూషన్లను నిర్మించాలనే లక్ష్యంతో సరైన సాంకేతిక పరిజ్ఞానం సమాజానికి ఉపయోగపడాలన్నది వారి సంకల్పం. వీరికి 4 కంపెనీలు ఉన్నాయి. 1500 మంది విద్యార్థులు వనరుల శిక్షణలు ఇస్తున్నారు. మరియు 15 అవార్డులు గుర్తింపులు నేర్చుకోవడం మరియు మరిన్ని సాధించడం కొనసాగిస్తున్నారు. అధ్యక్షుల వారిని శ్రీఫలంతో సత్కరించాల్సిందిగా మాననీయ రాధక్క గారిని కోరుతున్నాం. ఇప్పుడు వేదికకు మధ్యలో ఉన్నవారు మనందరికీ సుపరిచితమైన మాననీయ అన్నదానం గీతా గాయత్రి గారు. గణిత శాస్త్రం పట్ల మక్కువ ఎక్కువ, వేద గణితం మీద ఆసక్తితో బాగా అధ్యయనం చేయాలనుకున్నారు. కానీ వారి కుటుంబం అంతా సంగమయం కావడం వలన వారు తన జీవితాన్ని సమాజానికి సమర్పితం చేయాలని నిశ్చయించుకున్నారు. తన జీవితాన్ని సమర్పితం చేయడానికి నిశ్చయించుకొని 1992వ సంవత్సరంలో రాష్ట్ర సేవికా సమితి ప్రచారికగా సమాజం కోసం వచ్చారు. విభాగ్ ప్రాంత క్షేత్ర ప్రచారికగా అనేక బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ ప్రముఖ కార్యవాహికగా మార్గదర్శనం చేస్తున్నారు. అంతేగాక మారిషస్, కేన్యా, సౌత్ ఆఫ్రికా మొదలగు దేశాలలో కూడా పర్యటిస్తూ మన రాష్ట్ర సేవికా సమితి విస్తరణకు కృషి చేస్తున్నారు.
వేదికకు ఎడమ పక్కన ఉన్నవారు మాననీయ శ్రీపాద రాధక్క, హైదరాబాద్ వాస్తవ్యులు. వారి కుటుంబం కూడా సంఘ కుటుంబం. వారు ప్రభుత్వ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంత కార్యవాహికగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వేదిక ముందు ఉన్న మన తెలంగాణ ప్రాంత కార్యకారిణి పరిచయం చేస్తున్నాను. మాననీయ జానకి వ్యాస్, సంభాగ్ ప్రచారిక. మాననీయ భాస్కర లక్ష్మి, ప్రాంత సహ కార్యవాహిక. కుమారి యజ్ఞశ్రీ, ప్రాంత సహ శారీరక్ ప్రముఖ్. కుమారి ప్రాంత ఘోష్ అనిత ఘోష్. మాననీయ అనంతలక్ష్మి, ప్రాంత వ్యవస్థ ప్రముఖ్. మాననీయ చారుశీల దీది, ప్రాంత కార్యాలయ ప్రముఖ్. మాననీయ సింధు దీది, ప్రాంత సంపర్క ప్రముఖ్. మాననీయ ఉమారాణి, ప్రాంత సహ సేవా ప్రముఖ్. డాక్టర్ కాంచన, ప్రాంత తరుణి ప్రముఖ్. అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శుభ సాయంత్రం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు సీతక్క గారికి, తర్వాత సమితి వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ముందుగా అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నాకు ఒక 5 minutes టైం ఇచ్చారు. సో 5 నిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్ని ఆంగ్ల పదాలు దొరలటం వల్ల మీరు తప్పుగా భావించొద్దని మనవి. ఎందుకంటే నేను ఉన్నది కార్పొరేట్లో కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం ఉంది. నేను స్త్రీగా పుట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్విస్తున్నాను. అదేవిధంగా ఈ దేశంలో పుట్టినందుకు కూడా గర్విస్తున్నాను. ఇంకెక్కడ పుట్టినా నాకు ఇట్లాంటి ప్రివిలేజ్, లేదంటే ఇలాంటి గౌరవం, ఇటువంటి సంఘం, ఇటువంటి సొసైటీ దొరకదేమో. ఇంతమందిని నేను చూస్తున్నాము. మేము చాలా నేర్చుకుంటాము, ట్రై చేస్తాము. ప్రతిరోజు మీటింగ్స్లో కూర్చొని థియరీ వింటాం. ఒక ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలని పెద్ద పెద్ద కంపెనీలన్నీ మాకు నేర్పిస్తూ ఉంటాయి. పరిగణలోకి తీసుకొని వాటిని పిల్లలకి నేర్పించడానికి, మాలాంటి వాళ్ళకి నేర్పించడానికి థియరీలో కాదు, ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పటం, అవి దగ్గర ఉండి నేర్పించటం అనేది ఒక సంస్థని నడిపించే వాళ్ళకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం. ఇది నేను ఆవిడ దగ్గర నుంచి ఈరోజు ఇన్స్పైర్ అయినటువంటి విషయం. ఇంకొక 2 ముక్కలు చెప్పి నేను మూవింగ్ చేస్తాను. ఈరోజు మనం చాలామంది మేము టెక్నాలజీ సైడ్ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే 2 విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి క్షణం చెప్తాం. మీరు ఇన్స్పైర్ అవుతారా, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? నేను కనిపించిన ప్రతి యంగ్స్టర్ని, లేదంటే నా తోటి వాళ్ళని అడిగేటువంటి 2 క్వశ్చన్స్ ఇవి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, ఇన్స్పైర్ అవుతారా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, ఇన్స్పైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్. ఒక కాకి చనిపోతే 10 కాకులు వస్తాయి, గుమ్ము కొడతాయని అందరూ చెప్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందనేది కాకులు వచ్చి మనకి చెప్పవు, మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ కాకి కదా. సో రీసెంట్గా కొంతమంది చేసినటువంటి పరిశోధనలో తేలింది ఏంటంటే, ఆ కాకి చనిపోతే అది ఎందుకు చనిపోయింది, దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నీ కూడా 100 కాకులు కలిసి తీసుకుంటాయి. దే కమ్యూనికేట్, మాట్లాడుకుంటాయి. ఒక మనిషి వల్ల చనిపోతే ఈ మనిషి వల్ల ఈ కాకి చనిపోయింది అని చెప్పి అవి రికార్డ్ చేసుకుంటాయి. అంటే ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ మనం కాకి నుంచి మనం ఏమి ఇన్స్పిరేషన్ తీసుకుంటాము? కాకిలాగా అరవటం ఇన్స్పిరేషన్ కాదు, అది ఇన్ఫ్లుయెన్స్. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? ఒక లక్షణాన్ని మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక 20 seconds 30 seconds వీడియో ఏదన్నా బయటకు వస్తే, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లేదంటే ఇంట్లో కూర్చుని ఎవరైనా సరే, రెస్పాండ్ అయ్యే విధానం ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైరింగ్. మీరు అందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగింది అని రెండో రోజు కూడా అక్కర్లేదు, ఇంకో గంట తర్వాత దాని నుంచి న్యూస్ రాదు, అయిపోతుంది. కానీ ఆ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేసి
దాని గురించి ఒక 10 కామెంట్లు పెట్టి మన టైం అంతా వేస్ట్ చేసుకునే వరకు అక్కడే ఉంటాం. సో యూ డిసైడ్, యూ వాంటెడ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ యూ వాంటెడ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ యూ వాంట్ టు బికమ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్. ఇది మనం ప్రతి ఒక్కరిని నిర్ణయించుకుంటే ఈ దేశంలో పుట్టినందుకు ఇంకొకళ్ళు వచ్చి మన మీద కాకుల్లాగా అరిచేటువంటి పరిస్థితి రాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వందన సమర్పణ పద్మక్క. ఈనాటి సంక్రాంతి ఉత్సవానికి చేసిన నేటి యువత ధైర్యంతో సవాళ్లను ఎదుర్కొంటూ విజయం సాధించే దిశగా వెళ్లాలని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చిన ముఖ్య అతిథి డాక్టర్ కాశీనాథుని శీర్ష గారికి రాష్ట్ర సేవికా సమితి సికింద్రాబాద్ విభాగం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఉత్సవం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు ఇతర విధానాలుగా కూడా సహకరించిన అల్వాల్ పల్లవి స్కూల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. సికింద్రాబాద్ పురవీధుల్లో పథకంచన సమయంలో ఇబ్బందులు కలగకుండా సహకరించిన పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ ఉత్సవం విజయవంతంగా జరగడానికి సహకరించిన సంఘ బంధువులకు రాష్ట్ర సేవికా సమితి సికింద్రాబాద్ విభాగ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వైయక్తిక గీత్ మంజుల గారు. వైయక్తిక గీత్ అనంతరము మాననీయ సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమరసతా కామాన వింధ్య భారత దేశ महान है, कोई छोटा बड़ा नहीं है, सब जन एक समान है. समरसता का मान विंध्य भारत देश महान है, कोई छोटा बड़ा नहीं है, सब जन एक समान है. मिलकर हम सब रहते हैं, है कुटुंब की भावना, सबकी जय हो प्रगति हो सबकी, रखते हैं यह कामना. जन जन का स्थान है बस अब यही एक अभियान है, कोई छोटा बड़ा नहीं है, सब जन एक समान है. समरसता का मान विंध्य भारत देश महान है, कोई छोटा बड़ा नहीं है, सब जन एक समान है. सभी स्वस्थ हो सभी निरोगी, सबका यही शुभ जीवन हो, हरित भूमि हो सस्य श्यामल, घर का सुंदर कण कण हो, पर्यावरण व्यवस्थित हो अब देना इस पर ध्यान है, कोई छोटा बड़ा नहीं, सब जन एक समान है. समरसता का मान विंध्य भारत देश महान है, कोई छोटा बड़ा नहीं, सब जन एक समान है. बोधिवोत्सव का बनेश्वरी, गाँव गाँव उद्योग बढ़े, निज कर्तव्यों को समझो, राष्ट्र धर्म के मूल्य गढ़े. भारत ही शर्मार जगत में गांज यह पुरगान है, कोई छोटा बड़ा नहीं है, सब जन एक समान है. समरसता का मान विंध्य भारत देश महान है, कोई छोटा बड़ा नहीं, सब जन एक समान है. भारत देश महान है, भारत देश महान है, भारत देश महान है, भारत देश महान है. పరమ పవిత్ర భగవద్ధ్వజ్ వేదికను అలంకరించిన ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి కాశీనాథుని శిరీష గారు, ప్రాంత కార్యవాహిక రాధక్క. కార్యక్రమంలో ఉపస్థితులైన సేవికలు, బంధువులు, ఆత్మీయులందరికీ
రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనందరము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగినటువంటి 3 విశేషాలున్నాయి. మొదటిది అందరికీ తెలిసిందే రథసప్తమి. రెండవది సంఘ ప్రేరణతోటి దేశమంతటా అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు సమాజ పరివర్తన కోసం పనిచేస్తున్నారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ సమయంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి ఉత్సవం ఇది, కాబట్టి విశేషమైంది. రాష్ట్ర సేవికా సమితి 1936లో ప్రారంభమైతే మన తెలంగాణ ప్రాంతంలో 1968లో మొట్టమొదటి సమితి శాఖ జరిగింది. నేను 1980లో సేవికా సమితి శాఖకి వెళ్ళడం మొదలుపెట్టాను హైదరాబాద్లో. నాకు తెలిసినంతలో ఆల్వాల్ నగరంలో జరుగుతున్న మొదటి సార్వజనిక కార్యక్రమం ఇది. అంటే 80 నుంచి నాకు తెలుసు, సుమారుగా 45 సంవత్సరాల్లో. అంతకు ముందు కూడా ఇక్కడ సమితి కార్యక్రమం సార్వజనికంగా జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఈ నగరంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి కూడా విశేషమైంది. అనేక మంది ఉత్సాహంతో ఇక్కడ కార్యక్రమానికి వచ్చారు. సేవికా సమితిని ఒక 45 నిమిషాలు జరిగిన పథ సంచలనంలో చూశారు. కొందరు స్వాగతం పలికారు, దర్శించుకున్నారు. ప్రత్యక్షంగా సమితి గురించి వినడం కోసం ఇక్కడికి వచ్చారు. అసలు సంచలన కార్యక్రమం మనం ఎందుకు చేస్తాము అనేది చాలా మంది సేవికలకు కూడా అందులోని నిగూఢార్థం తెలియదు. సనాతన హిందూ ధర్మం ఎంత గొప్పదంటే ఇప్పుడే పాటలో మనం విన్నాం, అందరం ఒకటే. దేవాలయంలోకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకునేటి అవకాశం పనుల తీరిక వల్ల కొందరికి ఉండదు, తీరిక లేకపోవడం వల్ల అవకాశం లేక కొంతమంది వెళ్ళరు. కానీ భగవంతుడి ఉత్సవాలు ఎలా మన పెద్దవాళ్ళు యోజన చేశారంటే, గుడి దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళని ఇంటి ముందుకే వచ్చి భగవంతుడు దర్శనం ఇస్తాడు. అందుకే ప్రతి దేవాలయాల్లో ఏదో ఒక కార్యక్రమం దేవుడు ఊరేగింపు పేరుతో, అంటే దేవుడు ఊరు ఏగుతాడు, అంటే వెళ్తాడు, ఊర్లో అందరికీ కనిపించడం కోసం వెళ్తాడు. అలా ఇంటికి ముందు వచ్చే దేవుడికి ఇంటి ముందు ముగ్గులు అలంకరించి మామిడి తోరణాలు కట్టి దీపాలతోటి ఆ దేవుడికి స్వాగతం పలికి వారవేయడం అంటారు మనం గ్రామాల్లో అయితే. నీళ్లు పొయ్యడం, కొబ్బరికాయ కొట్టడం, దేవుణ్ణి చూడడం కోసం. అలా సనాతన హిందూ ధర్మంలో అందరినీ దర్శించుకోవడానికి భగవంతుడు ఎలా వస్తాడో, భగవద్ధ్వజాన్ని నమస్కారం చేయడానికి ధ్వజానికి శాఖ దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ ధ్వజం దర్శనం ఇవ్వడానికి వీధి వీధిలో భగవంతుడు అనేది ధ్వజము. ఈ దేవుణ్ణి మన శాఖలో అనేక సంవత్సరాలుగా కొలుస్తూ వచ్చాం. ఆ శ్రద్ధ, ఆసక్తి, భక్తి ప్రభావం ఇవాళ సమాజ పరివర్తన రూపంలో మనకు కనిపిస్తోంది. ఈ రోజున ఆలవాల్ నగరంలో అలా భగవద్ధ్వజం ఈ నగరంలో నివసించే వాళ్ళందరి దగ్గరికి వచ్చింది. ధ్వజమంటే భక్తి కలిగిన అనేక మంది కూడా దర్శించుకోవడానికి స్వాగతించారు, ఇక్కడ కార్యక్రమం దాకా వచ్చారు. కాబట్టి మనం చరిత్రలో భవిష్యత్తులో చదువుతాం తప్పకుండా ఇవెప్పుడో. ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్ర సేవికా సమితి ద్వారా ఇక్కడ నిర్వహించబడింది అని. దీంట్లో పాల్గొన్న వాళ్ళలో చాలా మంది మొదటిసారి సంచలనం చేశారు, ధ్వజం మొదటిసారి చూశారు, గణవేష్ మొదటిసారి వేసుకున్నారు, కొంతమంది మొదటిసారి ఘోషవాదన చేశారు. ఆ అనుభూతి, ఆనందం ఎలా ఉంటుందో పదే పదే చేస్తున్నా మళ్ళీ చెయ్యాలి, కష్టమైనా సరే లయబద్ధంగా ఆనత్ తీసుకుని వాదన తప్పకుండా అడుగులో అడుగు కలుపుతూ నడవడం
సులభ సాధ్యం కాదు. ఇంతమంది నిలబడడం సులభం, అది కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇలా అనేక సార్లు చేయడం కోసం ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది మనందరం సాధన చేసేటువంటి శాఖా స్థలంలో. 100 సంవత్సరాల క్రితం పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు ఒక దూరదృష్టితోటి కొద్దిమంది పిల్లలతోటి, కిషోర వయసులో ఉన్న వాళ్ళతోటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రారంభం చేసినప్పుడు వారు చెప్పినటువంటి ఒక మాట, మనం మన సంఘాన్ని ప్రారంభించుకుంటున్నాం. అంటే సంఘం ఎవరో కొద్ది మంది వరకు మాత్రమే కాదు, ఇది మనది అనే భావన ఆ చిన్న పిల్లల, పసి పిల్లల మనసులో ఆయన నాటినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అనేది వారికి ఉన్నటువంటి దూరదృష్టి ఆ పిల్లలకి తెలియదు. కానీ అలా దేశం నాది, ధర్మం నాది, సమాజం నాది, ఇక్కడున్న దోషాలు కూడా నావే సరిదిద్దుకుంటూ వ్యక్తిని మారుస్తూ వ్యక్తి నిర్మాణం చేస్తూ తద్వారా సమాజంలో పరివర్తన, సమాజం మార్పు, తద్వారా సామాజిక వ్యవస్థల మార్పు చెయ్యాలి అనేది ఒక స్వప్నం వారు చూశారు. ప్రారంభం చేసిన 15 సంవత్సరాలకి, అంటే 25లో సంఘం ప్రారంభమైతే 1940లో పరమ పూజనీయ డాక్టర్జీ పరమపదించారు. కానీ ఆ సంవత్సరం జరిగినటువంటి సంఘ శిక్షావర్గ తృతీయ వర్షలో వారు స్వయం సేవకులందరినీ పలకరిస్తూ మరొక విషయం చెప్పారు. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి ఆ ప్రశిక్షణ తీసుకోవడానికి వచ్చిన స్వయం సేవకులలో వారికి సమగ్ర భారత దర్శనమైంది. అందుకే వారు చెప్పిన మాట, నేనిక్కడ సంపూర్ణ భారతదేశాన్ని దర్శించుకుంటున్నాను అన్నారు. ఈ సంపూర్ణ భారతదేశాన్ని దర్శించుకోవడం అంటే వచ్చినటువంటి వ్యక్తుల్ని కాదు, వీళ్ళు సంఘాన్ని అర్థం చేసుకుని తద్వారా స్వయం సేవకులు సమాజంలో తీసుకొచ్చేటువంటి మార్పులను వారు దర్శించుకున్నారు. దాని అనుభూతిని పొందేటువంటి ఒక తరంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఇందాకే శిరీష్ గారు చెప్పారు, ఇన్ఫ్లుయెన్స్, ఇన్స్పిరేషన్. సోషల్ మీడియాలో ఇవాళ చాలా ఆవేశంగా పోస్టులు పెడుతూ మేమేదో చాలా ఉద్ధరించే పని చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ముఖ్యంగా ప్రమోట్ చేయడంలో సమాజంలో మన శత్రువులు ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి దుష్కృత్యాలు చేస్తున్నారో వాటిని ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇందాకే చెప్పారు, నా కేంద్రం నాగ్పూర్, నేను దేశమంతా పర్యటన చేస్తూ ఉంటాను. కాకపోతే దేశంలో అనేక వార్తలతో పాటు హైదరాబాద్ వార్తలు కూడా తెలుస్తూ ఉంటాయి. 2 రోజుల క్రితం సోషల్ మీడియాలోనే చూశాను. నిన్న నేను వస్తూ ఉంటే ప్రభావంగా జరిగినటువంటి ఒక కార్యక్రమం బాలానగర్, దాని ప్రభావం కూడా నాకు ట్రాఫిక్ లో కూడా కనిపించింది. అంటే దుష్ట శక్తులు భారతదేశంలోని వేరే వేరే ప్రదేశాల్లో నివాసం ఉంటూ ఇక్కడ జనజీవనాన్ని ప్రతిబంధకంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది రోహింగ్యాల పేరో, బంగ్లాదేశీలో, మరెవరో కావచ్చు. ఆ దుష్ట శక్తులను గుర్తించడానికి వ్యతిరేకంగా ఎవరన్నా పని చేయాలనుకుంటే దానికి అడ్డం వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అనుమతి ఇవ్వలేదు. కానీ అంతకంటే ఎక్కువ మనం ఆలోచిస్తే అనుమతి ఇచ్చేటువంటి జడ్జిలు కూడా ఉన్నారు. కాబట్టి నిన్నటి కార్యక్రమం జరిగింది. మనం 100 సంవత్సరాల సంఘ కార్యాన్ని ఒక్కసారి మనం గమనించుకుంటే వ్యక్తి నిర్మాణం నుంచి సమాజ పరివర్తన, సమాజ వ్యవస్థ పరివర్తనల కోసం చేసినటువంటి ప్రయత్నం వ్యర్థం కాలేదు. సంఘం ఇవాళ ఒక శాఖ మాత్రమే కాదు, 32 వివిధ సంఘటనల ద్వారా, 6 గతివిధుల ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తోంది. శతాబ్ది సందర్భంగా
వ్యాప్తి ఇంకా 1,00,000 గ్రామాలు ఎక్కువ వరకు వెళ్ళాలన్న ప్రయత్నంలో మనం ఉన్నాం. కాబట్టి మనం చెప్పుకునేటువంటి పనిలో లోక నియుక్తి, సరైన వ్యక్తి సరైన స్థానంలో ఉంటే గనక సమాజంలో సత్పరివర్తన అంటే మంచి మార్పు కోసం ప్రయత్నం చేయడానికి ధైర్యంగా నిర్ణయం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరో ఉంటారు అన్నదానికి ఉదాహరణ. ఒక న్యాయమూర్తి సరైన నిర్ణయం ఇస్తే సమాజంలో దోష విముక్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి బలం దొరుకుతుంది. అందుకని మనం సమాజంలో దోషాల గురించి హైలైట్ చేయడం కాదు, సత్కర్మల్ని చేస్తూ కనుక మనం వెడితే స్వాభిమానం ఉన్న పౌరులు ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ దేశంలో అనుకున్న మార్పులు సాధించేటువంటి వాళ్ళు, అది విదేశీయులు కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మరెవరన్నా కావచ్చు, ఆ ప్రయత్నాలు వాళ్ళని సాగనివ్వం. ఎందుకంటే 1000 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నాం. భారతదేశాన్ని కూడా ప్రపంచంలో అనేక దేశాలు మారిపోయినట్టుగా మన సనాతన ధర్మాన్ని ఇక్కడి నుంచి తుడిచిపెట్టేయడానికి జరిగిన ప్రయత్నాలు అనేకం. కానీ మన కుటుంబంలో ఈ సంస్కృతిని, విలువలని, పరంపరని కాపాడుతూ వచ్చినటువంటి మన మాతృమూర్తులు అతీతంగా పనిచేశారు అని చెప్తాను నేను. బయట ఎవరు పరిపాలన చేస్తున్నారు, బయట ఇంటి నుంచి బయట ఏం జరుగుతోంది అన్న దాని గురించి దృష్టి పెట్టకుండా వాళ్ళ శక్తినంతా కూడా సత్సంతానాన్ని సమాజానికి అందించడం కోసం మాత్రమే, ఆ పరంపరని కొనసాగించడానికి, ఒక తరం నుంచి మరొక తరానికి విలువలను అందించడం మాత్రమే పనిగా వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు నిర్వహించారు, ధర్మాన్ని నిలబెట్టారు. చిన్న ఉదాహరణ దానికి, మనం చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు నాకు తెలియదు ఈ తరంలో పిల్లలు విన్నారో లేదో, ప్రతి ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ లేకపోతే ఇంకెవరో పెద్దవాళ్ళు చెప్పేటువంటి కథ. అనగనగా ఒక రాజుగారు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, మా కథ మేమందరం అయితే విన్నాం. ఆ రాజుకి 7 కొడుకులు, 7 వేటకెళ్ళారు. ఈ కథ అందరికీ తెలుసు. అసలు దీన్ని మొత్తం కథ అంతా చెప్పాక చిట్ట చివరి డైలాగ్ ఎవరిది ఉంటుంది ఆ కథలో? చీమది ఉంటుంది. చీమ ఏమంటుంది? నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటుంది. ఈ కథ చెప్పి వదిలేశారు మనకి. అసలు మనం దానికి లోపలికి ఆలోచించుకుంటే ఆ చీమ చెప్పినటువంటి విషయం ఏంటి? నేను నా పుట్టలో స్వేచ్ఛగా జీవిస్తాను. నా స్వేచ్ఛకి భంగం కలిగించడానికి ఎంత పెద్ద మనిషి అయినా, చీమ ఆకారం చాలా చిన్నది, దాని శక్తి చాలా చిన్నది, అలాంటి చాలా చీమలు కలిసి ఒక పుట్ట కట్టుకుంటే అందులో పెద్ద మనిషి వచ్చి వేలు పెట్టినా చీమ ఏమంటుంది? నా పుట్టలోకి నువ్వు రానంత వరకు నువ్వు గొప్పవాడివి, నీ శక్తి ఎక్కువ, నువ్వెంత పెద్దవాడివైనా కావచ్చు. ఒకసారి నా జోలికి వచ్చావంటే అంత పెద్ద మనిషి కూడా చీమ కొడితే ఏమంటాడు? తర్వాత చంపుతాడు కావచ్చు, ముందైతే కష్టం వస్తుంది, ఆ కష్టానికి ప్రతీకారం తీర్చుకుంటూ కూడుతుంది. అంటే ఎన్ని తరాలు, ఒక 1000 సంవత్సరాలంటే ఎన్ని తరాలు అయి ఉంటాయి. 1000 తరాల్లో మనకి నేర్పించింది ఏంటి? స్వాభిమానము. ఒక చిన్న చీమ పుట్టలో వేలు పెడితే కుట్టినట్టుగా మన దేశం మీదికి, మన ధర్మం మీదికి, మన సంస్కృతి మీదికి ఎవరైనా పెద్ద మనుషులు అంటూ కల్పించుకోవడానికి వచ్చారు అంటే వాళ్ళని ఏం చెయ్యాలి? మన శక్తి మేరకు కుట్టాలి. పుట్టని ధ్వంసం చేయాలని చేస్తే మొత్తం చీమలు కలిసి కుడతాయి, కలిసి కట్టుగా పనిచేయాలి, కానీ చెయ్యాలి. అందుకని యువతరానికి మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటి? ఆ స్వాభిమానాన్ని మనం మర్చిపోద్దు. అది మనలో ఉన్నంత వరకు మనం ఎవ్వరేం చేయలేరు, చేయలేకపోయారు, భవిష్యత్తులో కూడా చేయరు. అంటే అసలు ఎలాంటి న్యూస్ వార్తలు రాస్తాలంటే 2045కి భారతదేశంలో హిందూ అనేవాడే ఉండట. ఎక్కడి నుంచి వస్తారు? ఎందుకు వస్తారు? మనం మన సంతానానికి
సరి అయినటువంటి విషయాలు నేర్పిస్తూ ఉంటే మనదే పెద్ద శక్తి. ఈ విషయాలు మనం మర్చిపోయాము అంటే, నిరాశలోకి వెళ్ళిపోయామంటే 1000 సంవత్సరాలుగా వాడు నిలబెట్టుకొచ్చిన దాన్ని మనం నిలబెట్టినట్టు. కాబట్టి ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ముఖ్యంగా 5 విషయాల మీద దృష్టి పెడదాం అని ఇంత శక్తి కలిగిన సంఘశక్తి అంతా కలిసి నిర్ణయం చేసుకుంది. అందులో మొదటిది కుటుంబ ప్రబోధన్, 2 పర్యావరణము, 3 సామాజిక సమరసత, 4వది మన పౌర విధులు, 5వది స్వదేశీ. రాష్ట్ర సేవికా సమితి చేస్తున్నటువంటి పని 1936 నుంచి మాతృమూర్తులకి మనలో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి మాతృత్వం, మహిళల్లో ఉన్నటువంటి, ఇందాక శిరీష గారు కూడా చెప్పారు, స్త్రీగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విలువల్ని కాపాడుకొచ్చినటువంటి మాతృమూర్తిని ఇవాళ ఈ ఆలోచనల నుంచి దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం విశేషంగా చేస్తున్నారు. దానికి కొత్త కొత్త క్యాప్షన్స్ ఇచ్చి అందులో స్త్రీ పురుష సమానత్వము, మన కెరియర్ కోసం మనం ముందుకు వెళ్ళాలి అంటే కుటుంబం మనకి ఆటంకము, ఇలాంటి విషయాల ద్వారా మనం ఎందులో తీసిపోలేదు. నెగటివ్ ఆస్పెక్ట్ని, అంటే అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, చివరికి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బలమైన శక్తి మన వివాహ వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, ఈ రెండింటినీ నష్టం చేస్తే తప్పితే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయలేము అని వాళ్ళకి తెలిసి ప్రయోగాలు చేస్తే మనం ప్రభావితం కాకూడదు. ఇప్పటికే పెద్ద పెద్ద మహానగరాల్లో కార్పొరేట్ ఉద్యోగాల పేరుతోటి ఒంటరిగా ఉండేటువంటి ఆడపిల్లలు ఇంగ్లీష్ నవల్స్, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ చూస్తూ ఆ ప్రభావంలోకి వెళ్ళినటువంటి పిల్లలు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. నేను కన్ఫ్యూజ్డ్ అంటాను ఇప్పటికీ కూడా, ఎందుకంటే ప్రాక్టీసింగ్ హిందుత్వం ఇంట్లో అభ్యాసం, అలవాటు, చేసేది వేరే కానీ చదివేది వేరే, చూసేది వేరే, ఈ మూడింటికి మధ్య సంతులన సమన్వయం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి యువతరానికి ముందు తరం స్పష్టంగా తర్కంగా చెప్పవలసినటువంటి విషయాలు సమాజంలో మళ్ళీ మంచి మార్పును తీసుకొస్తాయి. మన సంక్రాంతి పండుగ ఎందుకోసం చేసుకుంటాం? ఒక సమాజంలో సమ్యక క్రాంతి, మంచి మార్పు రావాలి అని. అలా మనలో రావాల్సినటువంటి మార్పు ఏంటి? ఇలా ప్రభావితం అవుతున్న వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళతోటి స్నేహంతో, ఎందుకంటే సంక్రాంతి పండుగ మరో గుణం దాంది స్నేహము, స్నిగ్ధత. నువ్వులు బెల్లం పంచుకుంటాం మనం, నువ్వులు బెల్లం కలిసి ఎలాగైతే స్నిగ్ధతతోటి ఉంటే దానికి రుచి వస్తుందో, అన్ని వయస్సుల వారితోటి ఆలోచనలన్నీ పంచుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం ఈరోజు ఉంది. ఎలాంటి విషయాలు పంచుకోవాలి, వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి, దానికోసం కొంత మనం అభ్యాసం చేయాలి. కంపారిటివ్ స్టడీ చేసి చెప్పాలి మనం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ చాలా ఇష్టమైన విషయం ఏంటంటే కెరియర్. అసలు ఆ పదం వినగానే ఎంత మక్కువ అంటే జీవితంలో అన్నింటికంటే చాలా ముఖ్యమైనది అదే అనిపిస్తూ ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సు నుంచి 25 సంవత్సరాల వయస్సు వరకు వాళ్ళకి అది ప్రాధాన్యమైంది. కాబట్టి వాళ్ళ అమ్మలకు కూడా ఆ మెట్లు ఎక్కి ఆ బిల్డింగ్ మీద పిల్లల్ని నిలబెట్టాలన్న తాపత్రయం 40 నుంచి 55 ఏళ్ల వయసున్న అమ్మలకు ఉంటుంది. ఇద్దరు పరిగెడుతూ ఉంటారు, పిల్లల్ని ఎక్కించాలని అమ్మలు, ఎక్కాలని పిల్లలు. ఈ తాపత్రయం మధ్యలో జరగవలసినటువంటి సంవాదాలు, మాటలు, మామూలు మాటలు తగ్గిపోతాయి. ఒక కార్యక్రమంలో ఇలాగే అతిథిగా వచ్చినటువంటి ఒక డాక్టర్ గారు
సహజంగానే చెప్పారు ఒక విషయం, తల్లులందరితో పంచుకోవాలనిపిస్తుంది నాకు. 18 సంవత్సరాల వయసున్న కూతుర్ని తీసుకుని ఒక తల్లి నా దగ్గరకు వచ్చిందమ్మా, మా అమ్మాయి నేను చెప్పిన మాట వింటలేదు, కొంచెం మీరు ఒక అరగంట సేపు మా అమ్మాయికి కౌన్సిల్ చేయండి నా మాట వినేట్టుగాని అని చెప్తూ ఆవిడన్నారు, నవమాసాలు మోసి కనిపించినటువంటి బిడ్డ రోజు తనే అన్నం వండి పెడుతుంది పిల్లకి, ఇంట్లో 24 గంటలు కలిసి ఉంటారు. అసలు ఒక అమ్మ నేను చెప్పిన మాట మా అమ్మాయి వినడం లేదు అని చెప్పడం ఏంటి? దానికోసం ఆ రోజుల్లో ఆవిడ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఇవాళ వేలకు వేలు ఖర్చు పెట్టి కౌన్సిలర్ల దగ్గరకు కూడా తీసుకెళ్తున్నారు. అమ్మాయి వినట్లేదని కాదు, అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవడానికి. అప్పుడు ఆవిడ చెప్తుంది మీ అమ్మాయికి జయాలంటే జయించండి అని. ఓహో అని దాన్ని బట్టి వీళ్ళు లైన్ డిసైడ్ అయిందండి, మా అమ్మాయిది ఎటు వెళ్ళాలో తను డిసైడ్ చేసుకుంది. మేము కూడా ఇవి మాట్లాడుకుంటున్నారు అమ్మలు ఇవాళ. నాకు దురదృష్టం అనిపిస్తుంది. ఆవిడే చెప్పారు ఇంకో మాట, ఒకప్పుడు అమ్మలు అమ్మాయిలు మాట్లాడుకోవాలంటే కొంచెం వయసు వచ్చేదాకా అమ్మాయిలకి అమ్మ కుంకుడుకాయలతో తలంటి పోసేది, అది వాళ్ళిద్దరు ప్రైవేట్ టైం, ప్రైవేట్ ప్లేస్. ఇవాళ అలాంటివి మృగ్యమైపోయినాయి సమాజంలో. మా అమ్మాయికి నేను 3 ఏళ్లప్పటి నుంచి నేర్పించేసా అన్ని, మేము సెపరేట్ చేసేసాం. షీఈ్ ఇండిపెండెంట్. వెస్టర్న్ థాట్ అనుకోకుండా మన జీవితాల్లోకి, మన కుటుంబ వ్యవస్థలోకి చాలా విషయాలు వచ్చేసి మనుషులను దగ్గరగా ఉంటాం, మనసులు దూరం అయిపోయి ఉన్నాం. ఎవరో వచ్చి వీటిని కలపరు. నువ్వులు బెల్లాన్ని అంటే మనం కలిపి ఉండజేస్తే అది భౌతికమైంది, దానికి మనస్సు లేదు. మనం కలిపితే కలిసింది, విడిగా పెడితే విడిగా ఉంటుంది. కానీ మనుషుల్ని కలపాలి అంటే, మనసులు కలవాలి అంటే ఎవరు ఎవరితో కలవాలి అనేది తెలుసుకోవాలి. నాలో ఉన్న శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి. అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతి ఒక తల్లికి ఇచ్చింది, ఒక స్త్రీకి ఇచ్చింది, ఒక బాలికకి ఇచ్చింది. మన మాట ఎంత గొప్పది అంటే సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, కీర్తి శ్రీ వాక్చ నారీణాం ధృతిర్మేధా శృతి క్షమ. 7 శక్తులు స్త్రీ రూపకంలో నేనున్నాను అని. గొప్ప శక్తి మనకి వాక్ శక్తి. నిన్నగాక మొన్న వాగ్దేవిని మనందరం పూజ చేశాం, సరస్వతీదేవిని. సరస్వతీదేవి ఫోటో పెట్టి ఆవిడకి పూజ చేసి నాకు బాగా చదువు రావాలి, మంచి మార్కులు రావాలి కాదు. అసలు ఆ వాక్ శక్తి నాలో ఏ రూపంలో ఉంది అనుకుంటే ఆలోచిస్తే మనం ఆ వాక్కుకి సంయమనం ఉండాలి. ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ నిగ్రహించుకోవాలి, ఎక్కడ అనుగ్రహించాలి. స్త్రీకున్న ఈ నిగ్రహ శక్తి, అనుగ్రహ శక్తి అనేటువంటి అద్భుతమైన బలంతోటే కుటుంబాన్ని, సమాజాన్ని, సంతానాన్ని, అందరినీ నిర్దేశించగలుగుతుంది. ఇక్కడ నిర్దేశం అంటే డైరెక్టర్. మనం ఒక మంచి ఫిలిం చూసాము అంటే పదే 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 మనం ఎవరి గురించి చెప్పుకుంటాం, అద్భుతంగా తీశాడు డైరెక్టర్ అంటాం. నిర్మాత అద్భుతమైన వాడను. యాక్టర్ తోటి యాక్టింగ్ చేయించిన వాడు కూడా డైరెక్టరే. ఎవరిని ఎక్కడ ప్లేస్మెంట్, ఆర్ట్ డైరెక్టర్ ఎవరు కావాలి, డాన్స్ కంపోజిషన్ ఎవరు చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ పాట ఎలా పెట్టాలి, ఆలోచించే ఆ నిర్దేశించేటువంటి శక్తి స్త్రీకి ఎప్పుడు వస్తుంది? ఆమె ఈ రెండింటిని తనలో ఉన్నటువంటి ఈ నిగ్రహ శక్తి, అనుగ్రహ శక్తి ఏంటో కనుక్కున్నప్పుడు వస్తుంది. అది కేవలం తన కుటుంబం వరకు మాత్రమే పరిమితం కాకుండా వీరందరికీ, బంధువులందరికీ, ఊరంతటికీ కూడా తన విశాల హృదయంలో చోటునివ్వగలిగితే ఒక తల్లి, ఆ విశాల మాతృత్వంతో ఎంతమందికైనా జీవితాలకి దారి చూపించగలిగేటువంటి అద్భుతమైన శక్తి కలిగిన మాతృమూర్తులు ఇవాళ తమ శక్తి ఏంటో తెలుసుకునేటువంటి సందర్భమే లేకుండా ఉన్నారు. ఎందుకంటే మనం చదువుకునే చదువులో ఎక్కడ ఈ విషయాలు రావు.
ప్రవచనాలంటే మనం 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు వినాల్సింది. మరి 20 ఏళ్ల వాళ్ళు ఏం చేయాలి అంటే కెరీర్ కోసం పరిగెత్తాలి. 40 ఏళ్ల వాళ్ళు ఏం చేయాలంటే పరిగెత్తే వాళ్ళని పరిగెత్తించాలి. ప్రవచనాలు వినక్కర్లా, కానీ మన కర్తవ్యాలను నిర్వహించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా సంతులనం సమన్వయం కలిగి ఉంటే మనం కూడా అద్భుతాలు సృష్టించగలం. ఇవాళ ప్రపంచంలో అనేక అద్భుతాలు సృష్టించేటువంటి మహిళలు ఎవరి జీవితాలు చూసినా వాళ్ళు ఇలా సమన్వయం సంతులనం చేసుకోగలిగేటువంటి శక్తి కలిగిన వారై ఉన్నారు. ఈ మధ్యనే చంద్రయాన్ లో పనిచేసినటువంటి ఒక శాస్త్రవేత్త సేవికా సమితి కార్యాలయంకి వచ్చారు. ఆవిడ అనుభవాలు చెప్తా చెప్పారు. అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఆఫీస్కి రమ్మని ఫోన్ వచ్చేది. 2.5 సంవత్సరాల వయస్సున్న పాప, తల్లి వదిలిపెట్టి వెళ్ళలేదు, ఆఫీస్ ఉద్యోగం చేయకుండా ఉండలేరు ఒక శాస్త్రవేత్త. ఆ పసిపిల్లని తీసుకుని ఇంటి నుంచి ఆఫీస్ దాకా వెళ్ళి ఆఫీస్లోనే పడుకోబెట్టుకుని ఆవిడ కర్తవ్యాన్ని నిర్వహించింది. కాబట్టే ఆవిడ గొప్ప శాస్త్రవేత్త కాగలిగింది. ఇప్పుడైతే లేరు. మన భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గారు చెప్తుండేవారు ఎన్నో అనుభవాలు. అలాగా ఉదయం 8 గంటల వరకు మా పాప స్కూల్లో చదివినన్ని రోజులు స్కూల్కి అమ్మాయిని పంపించేదాకా నేను ఎవరి ఫోను ఎత్తను, ఎవరితోనూ మాట్లాడను. 6 నుంచి 8, ఏ రాత్రి 12 గంటలకో వస్తే నిద్రపోతున్న కూతురుతోటి నాకు మాట్లాడే అవకాశం ఉండదు. దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించేటువంటి నాకు ఒక తల్లిగా నా కర్తవ్యం 2 గంటలు ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు నా కూతురికి సమయం ఇవ్వడం. కాబట్టి ఇవాళ ఆ తల్లి మరో దేశానికి కీలకమైన కార్యకర్తను తయారు చేయగలిగింది. అందుకని వెస్ట్రన్ థాట్, కెరియర్ వర్సెస్ ఫ్యామిలీ, భారతీయ చింతన కెరియర్ అండ్ ఫ్యామిలీ. వందనే మోసీజీ రాష్ట్ర సేవికా సమితి ఆద్య ప్రముఖ సంచాలిక అష్టభుజాదేవి రూపకల్పన చేశారు. ఇక్కడున్న 3 ఫోటోల్లో మధ్యలో ఉన్న ఫోటో మల్టిపుల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ ఉమెన్. ఒక స్త్రీ తనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శక్తులని ఏకకాలంలో ఉపయోగించి ఎంతో పని చేయగలుగుతుంది. కేవలం విజయం తన వరకు మాత్రమే సీమితం చేయకుండా కుటుంబానికి, సమాజాన్ని కీర్తివంతం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. అలా నిద్రాణమైపోయి ఉన్నటువంటి వారిలోని శక్తిని కూడా జాగృతం చేయడం. మొత్తం సమాజంలో ఎప్పుడు నిద్రాణమై లేదది, కానీ ఇవాళ పరిమితమైపోయింది వాతావరణ పరిస్థితుల కారణంగా. అలా నిద్రాణమైన శక్తిని జాగృతం చేయడం కోసం రాష్ట్ర సేవికా సమితి అనేక సంవత్సరాలుగా 1936 నుంచి 90 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఇది కేవలం కుటుంబం వరకు, సమాజం వరకు మాత్రమే పరిమితం కాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా సమాజంలో ఉన్న పరిస్థితుల్ని చూసి ఎలాగైతే అవసరమైతే రాణి లక్ష్మీబాయి ఝాన్సీ రాణి యుద్ధరంగంలోకి దూకిందో, పరిస్థితిని బట్టి జిజామాత ఒక శివాజీని తయారు చేసిందో, ఈరోజు కూడా సమాజంలో అవసరమైనప్పుడు సమాజాన్ని జాగృతం చేసే పని సేవికా సమితి కార్యకర్తలు దేశమంతటా అనేక రంగాల్లో, అనేక క్షేత్రాల్లో పనిచేస్తున్నారు. ఇందాక మనం అనుకున్నాం, ఇవాళ మన పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వ్యావహారికంగా ఇందాక శిరీష గారు కూడా చెప్పారు, అనుభవంతో. ఇది కేవలం ఉపన్యాసాలు ఇస్తే మాత్రమే కాదు. తన ఉద్యోగరీత్యా ఒక గ్రామానికి వెళ్ళినటువంటి ఛత్తీస్గఢ్లో ఒక కేవలం జిల్లా స్థాయి కార్యకర్త, సేవా ప్రముఖ్, ఆ ఊర్లో నీటి కరువునంతా చూసి ఆవిడ కనిపించింది. ఏదో ప్రయత్నం చేసి ఇక్కడ మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు నీటి కోసం, వ్యవసాయం చేసే రైతులకు ఇబ్బంది అవుతోంది, ప్రయత్నం చెయ్యాలి అని. ఎప్పుడో ఆగిపోయినటువంటి ఒక నదీ శ్రోత్ర అంటే ప్రవాహం ఆవిడ కనిపించింది. మనందరం కలిసి కష్టపడి పనిచేస్తే ఈ నది మళ్ళీ ప్రవహించే అవకాశం ఉంది అని ఆవిడ ఆ గ్రామంలో ఒక 10 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి మహిళలందరిలో చైతన్యం తీసుకొచ్చారు. మనందరం కలిసి ఒకరోజు ఆదివారం నాడు పొద్దున్నే మొదలుపెట్టి ఈ నదిని మళ్ళీ
ప్రవహించేట్టుగా చేద్దాము అని 100 మంది మహిళలు ఆదివారం నాడు ఈ పని మొదలు పెడితే నది ఒడ్డున కూర్చుని కొంతమంది బంధువులు పురుషులు వ్యసనాధీసులు వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, లేకపోతే కబుర్లు చెప్పుకుంటున్నారు, తిరుగుతున్నారు. 1 గంట సేపు వీళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళకి సిగ్గనిపించింది. మన ఊర్లో 100 మంది మహిళలు వచ్చి మన ఊర్లో నీటి కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని 20 మంది పురుషులు కూడా వీళ్ళతో పాటు చెయ్యి కలిపారు. 10 గంటలు పని చేసేసరికి రాబోయే 25 సంవత్సరాలు కూడా ఆ ఊరికి నీటి కరువు లేనటువంటి ఒక ప్రవాహం ఆ వర్షాకాలంలో నది నిండిపోయింది. ఇంటింటికి నీరు వచ్చింది, పొలాలకి నీరు వచ్చింది. కానీ ఆ స్పందన, హృదయ స్పందన, నా సమాజం కోసం నేనేమైనా చెయ్యాలి అనే హృదయం కలిగినటువంటి మహిళలని వెతకడం, వాళ్ళతోటి పని చేయించడం రాష్ట్ర సేవికా సమితి చేస్తున్నటువంటి పని. అలా పెద్ద పెద్ద పనులు మేము చేయలేము అనుకునే వాళ్ళకి చాలా చిన్న పని కూడా ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉంటాం, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం, కాలనీలో ఉంటాం. ఇవాళ దురదృష్టం ఏంటంటే అపార్ట్మెంట్లో పనిచేసే పని వాళ్ళందరూ కూడా ఎవరైనా కాలనీలో కానీ పని మనిషి వచ్చే ఆడవాళ్ళందరికీ తెలుసు, ఇంటికి రాగానే అంట్లు తోమాలంటే ముందు నల్లా తిప్పుతారు. వాళ్ళు పని చేసినంతసేపు నీళ్లు వృధా అవుతూనే ఉంటాయి. చిన్నప్పుడు మనం మర్యాద రామన్న కథ చదువుకున్నాం. 2 మహిళలు, ఒకళ్ళు అప్పు చేశాము, అప్పు తీసుకున్నాము, తీర్చలేదు, తీర్చాము. తగాదాతోటి రామన్న గారి దగ్గరికి వస్తే ఆయన తీర్పు ఎలా చెప్పారు? కొండలో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని రమ్మన్నారు. చెంబుడు నీళ్లతో కాళ్ళు కడుక్కొచ్చిన ఆవిడ నిజాయితీ పర్రాలు, కుండ నిండా నీళ్లతో కాళ్ళు కడుక్కున్న ఆవిడ వ్యర్థంగా ఖర్చు చేసే ఆవిడ కాబట్టి ఆవిడే తప్పు చేసిందని ఆనాడు రామన్న గారి తీర్పు మనం కథలో చదువుకున్నాం. ఈరోజు మనం సమాజంలో నిజంగా 1 చెంబుతోటి బ్రష్ చేసుకునే వాళ్ళం ఎంతమంది? బకెట్ నీళ్లతోటే స్నానం చేసేవాళ్ళం ఎంతమంది? తిప్పితే నల్లాలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మనం ఖర్చు పెడుతూ ఉంటే ఇవాళ బాటిల్స్ లో కొనుక్కుంటే నీళ్లు దొరుకుతున్నాయి. ఇంకో 20 ఏళ్ళ అయిన తర్వాత కొనుక్కుంటే కూడా నీళ్లు దొరకని స్థితికి మనం వెళ్ళిపోతాం. అలా రాబోయే తరానికి నష్టాన్ని చేకూర్చేటువంటి అర్హత మనకుందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే సంక్రాంతి మార్పు మనలోనే రావాలి ముందు, తర్వాత సమాజంలో వస్తుంది. నా కుటుంబం కోసం నేను ఆలోచించినంత బాగా నా అనుకున్న 10 కుటుంబాల కోసం కనుక నేను ఆలోచిస్తే నా హృదయాన్ని విశాలవంతం చేస్తే, బయలాజికల్ గా అమ్మ అవునా కాదా కాదు, మానసికంగా నేను అమ్మ అనే భావనని అనేక మంది పట్ల మనం కలిగి ఉంటే ఇవాళ మనం చూస్తున్న సమాజంలో సమస్యలన్నింటికీ పరిష్కారం మన దగ్గరే ఉంది. ఆ పరిష్కారానికి ఉపన్యాసాలు, సోషల్ మీడియా పోస్టింగ్లు, ఫార్వర్డ్లు సమాధానాలు కావు. ప్రేమతో, స్పందనతో మార్పు తీసుకురావాలి అంటే అనుభూతి చెందాలి, ఆవేదన చెందాలి, ఆలోచింపచేసే విధంగా మాట్లాడేటువంటి శక్తిని పొందాలి, మాట్లాడాలి. రాష్ట్ర సేవికా సమితి సంక్రాంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మనందరం ఇలాంటి ఒక్క ఆలోచనని వెంట తీసుకుని వెళ్దాం. కార్యక్రమంలో నా ఫోటో ఎలా ఉంది, నేను ఘోష్-దండ పట్టుకుని కనిపిస్తున్నానా, వంశీ వాయిస్తూ కనిపిస్తున్నానా, నేను కార్యక్రమం అయిపోయినాక సెల్ఫీ తీసుకున్నానా, అది స్టేటస్లో పెట్టుకుంటే ఎన్ని రిప్లైలు వచ్చాయి, ఎంతమంది లైక్లు కొట్టారు, ఇది సమితి కాదు. సమితి వ్యక్తి నిర్మాణం, సమాజ పరివర్తన, తద్వారా వ్యవస్థా పరివర్తన. దీనికోసం అవిరళంగా పురుషుల్లో సంఘ శాఖల ద్వారా, మహిళల్లో సమితి శాఖల ద్వారా అనిరతంగా 2 రకాలుగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇవాళ సమాజ స్పందన చాలా ఉంది. ఆ స్పందించే మనుషులందరినీ మనం, అవన్నీ నువ్వులైతే మనం బెల్లమవుదాం, అందరినీ కలుపుకుందాం, రుచిని సమాజ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిద్దాం.
ఆ ఆలోచనలతోటే ఈ ఉత్సవాన్ని మనందరం జరుపుకుందామని విశ్వసిస్తూ ముగిస్తున్నాను. సావధాన్, ఉత్తిష్ట. समिति दक्ष ध्वज प्रणाम. 1 2 3. ನಮಸ್ಕಾರ ಸ್ಥಿತಿ. ವಂದೇ ಮಾತರಂ. कोटि कंठा कल कल निनाद कराले, कोटि कोटि भुजै द्रुत कर करवाले, अबलांकेनु मायतु बले बहुबल धारिणी नमामि तारिणी विपुदल वारिणी मातरं वन्दे मातरं. तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा, त्वं हि प्राणा शरीरे बाहुते तुमि मा शक्ति, हृदये तुमि मा भक्ति. तोमारै प्रतिमा गरि मंदिरे मंदिरे मातरं वन्दे मातरं. त्वं हि दुर्गा दश प्रहरणधारिणी, कमलां कमलदल विहारिणी, वारि विद्याधारिणी नमामि त्वां मातरं. नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं. श्यामलां सरलां सुष्मितां भूषितां धरणी धरणी मातरं वन्दे मातरं वन्दे मातरं. भारत माता की जय. पूर्वत समिति वीकिरण 1 2 3.